సరళి తమకు అనుకూలంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డబుల్ డిజిట్ టార్గెట్ రీచ్ అవుతున్నాం అన్నారు. మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ గెలిచినా లాభం లేదని ప్రజలు డిసైడ్ అయ్యారని అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతు పలికారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఎవ్వరికి మెజార్టీ సీట్లు రావు, ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అని విమర్శించారు. 7 చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డారని కేటీఆర్ ఆరోపించారు. 11 ఎంపీ స్థానాల్లో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ గా పనిచేస్తోందన్నారు. కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం బీజేపీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 5 నెలల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వడం ఖాయమన్నారు షబ్బీర్ అలీ. 8 సార్లు పాలమూరులో పర్యటించిన సీఎం రేవంత్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు డీకే అరుణ. తనపై మోదీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ నెల 16న సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. జూన్ 4లోగా సమస్యలు పరిష్కరించాలని టార్గెట్ గా పెట్టుకుంది కమిటీ. తెలంగాణలోని 33 జిల్లాల్లో ధరణి సమస్యలపై 2,45,000 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నట్టుగా గుర్తించింది ధరణి కమిటీ. ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది. నిన్న జరిగిన పోలింగ్ పై సీఎం జగన్ ట్వీట్ చేశారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా ఓటు వేశారని అన్నారు. తనకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు జగన్. వైసీపీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 2019 ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైందని చెప్పారు. ఇప్పుడు తమ అంచనా ప్రకారం 81% పోలింగ్ నమోదు కావచ్చన్నారు. ఏపీలో స్ట్రాంగ్ రూమ్స్ కి ఈవీఎంలు చేరుకున్నాయి. అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాస్ తో నిరంతర నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా ఉంటుందని తెలిపారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ లో 13 స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలతో స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవ్వరిని పంపడం లేదు అధికారులు. వారణాసిలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు చంద్రబాబు. పోలింగ్ సరళి బాగా జరిగిందని అన్నారు. ఏపీలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గౌరవులకు మధ్య జరిగిన ఓట్ల యుద్ధంలో ప్రజలు ధర్మం పక్షాన నిలిచారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కూటమిదే జయమని, ధర్మం పక్షాన నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు పురంధేశ్వరి. ఏపీలో కాలువల నిర్వహణపై 5 ఏళ్లుగా దృష్టి పెట్టలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కాలువలకు నీరు వదిలినా ప్రవాహం వెళ్లే పరిస్థితి లేదు అన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదన్నారు పవన్ కళ్యాణ్. సీఈఓ మీనాను కలిశారు మంత్రి అంబటి రాంబాబు. 6 బూత్లలో రీపోలింగ్ జరపాలని కోరామన్నారు. కొత్త గణేశునిపాడులో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని చెప్పారు. ఆలయంలో దాక్కున్న మహిళపై దాడులు చేస్తున్నారని తెలిపారు. పల్నాడులో ఇలాంటి అరాచకం ఎప్పుడూ లేదన్నారు అంబటి. పల్నాడులోని కొత్త గణేశునిపాడులో టెన్షన్ కొనసాగుతోంది. కాసు మహేష్, అనిల్ కుమార్లు బాధిత మహిళల్ని పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలు తమ ఇళ్లు కూల్చేశారని, గుళ్ళో తలదాచుకున్నామని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. పల్నాడులో మళ్లీ 20 ఏళ్ల నాటి వాతావరణం కనిపించిందన్నారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. టీడీపీ అరాచకాన్ని ప్రజలంతా గమనించారన్న ఆయన ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇది సంకేతమన్నారు. పోలింగ్ అబ్జర్వర్లతో సీఈఓ వికాస్ రాజ్ భేటీ కానున్నారు. పోలింగ్ ప్రక్రియపై వారితో చర్చించనున్నారు వికాస్ రాజ్. ఓటింగ్ శాతంపై పూర్తిగా సమాచారం తీసుకున్న ఈసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బంద్ జరుగుతోంది. నిన్న ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో పట్టణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ప్రజలే స్వచ్ఛందంగా బంద్ కు పిలుపునివ్వడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో నడుస్తూ 5 నెలల్లోనే 16,000 కోట్ల అప్పులు చేశారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, భవిష్యత్తులో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీనే విశ్వసిస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. తనపై నమోదైన కేసుల గురించి స్పందించారు హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవీలత. కేసుల్ని లెక్క చెయ్యను అని స్పష్టం చేశారు ఆమె. పాత బస్తీలో బోగస్ ఓట్లు ఉన్నాయని, హిజాబ్ ధరించిన మహిళల్ని మర్యాదపూర్వకంగా అడిగి వారి ఐడి కార్డు పరిశీలించామని చెప్పారు మాధవీలత. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు. నిజామాబాద్ ను స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై సీఎం ఇచ్చిన మాటను ప్రజలు బలంగా నమ్మారన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్నికలపై 6 గ్యారంటీలు ప్రభావం చూపించాయని అభిప్రాయపడ్డారు. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వరి ధాన్యంతో రైతులు ఆందోళన చేపట్టారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని సూరేపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 రోజుల ముందే అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈసారి వర్షాలు ఒక మోస్తరుగా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణలో ఇవాళ రేపు వానలు పడే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరు జిల్లాలో గత రాత్రి భారీగా వర్షం కురిసింది. మరొక వైపు శీతల వాతావరణం కొనసాగుతోంది. అరకు, పాడేరులో దట్టంగా పొగమంచు అలుముకుని శీతల వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడి ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. సిబిఎస్ఈ 10th క్లాస్ ఫలితాల్లో పి ఓబుల్ రెడ్డి స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 100% పాస్ పర్సెంటేజ్ తో ఉత్తీర్ణులయ్యారు. దేవసాని రిషిత 99% మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది. వారణాసి లోక్సభ స్థానం నుంచి ముచ్చటగా 3వసారి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. ఈ రోజుకి అత్యంత ప్రాముఖ్యత ఉందని భావించిన ప్రధాని ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమం ఎన్డీఏ బల ప్రదర్శనకు వేదికగా మారింది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ పక్షాల నుంచి 25 మంది అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వారణాసిలోని కాలభైరవ దేవాలయంలో పూజలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. కాలభైరవుడికి స్వయంగా హారతిచ్చారు. ఆలయానికి వచ్చిన ప్రధానికి సీఎం యోగి స్వాగతం పలికారు. మండి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు వేసే ముందు భారీ రోడ్ షో నిర్వహించారు. బాలీవుడ్ లో రాణించి రాజకీయ రంగంలో కూడా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఆమె. ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో చేసిన పనిపై తనకు పూర్తి నమ్మకం ఉంది అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీకి 400కు పైగా సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలంతా సంకల్పించారని అన్నారు. ముంబై నార్త్ పార్లమెంట్ స్థానాన్ని రికార్డు మెజార్టీతో గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు పీయూష్ గోయల్. యూపీలో 5వ దశ లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాహుల్, అఖిలేష్ యాదవ్ ఝాన్సీలో ఉమ్మడి ప్రచారం చేశారు. బీజేపీ రాజ్యాంగం రద్దుకి కుట్ర చేస్తోందన్నారు రాహుల్. రైతుల భూముల్ని లాక్కుంటున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికల్లో పోరాడుతున్నామన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. తాము లోక్సభ ఎన్నికల కోసం పంచ న్యాయాలను ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 10 వాగ్దానాలు చేశామన్నారు. ఈవీఎంలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేస్తున్నవన్నీ ఆరోపణలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మమత గెలిచింది కూడా ఈ ఈవీఎంలతోనే అనే విషయం మర్చిపోవద్దని సూచించారు. బెంగాల్లోని బాన్గావ్లో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. సుశీల్ కుమార్ మోదీ మృతిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బీహార్లో బీజేపీ ఎదుగుదలలో సుశీల్ కుమార్ పాత్రను గుర్తు చేసుకున్నారు. బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్, లాలూ ప్రసాద్ అవినీతిపై పోరాడిన సుశీల్ కి తాను న్యాయవాదిని అని గుర్తు చేసుకున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ మోదీ మృతి రాష్ట్రానికి తీరని లోటు అన్నారు ఆర్జేడీ నేత మిసా భారతి. సుశీల్ మోదీ మృతితో వ్యక్తిగతంగా నష్టపోయామన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తాము వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ట్రాఫిక్ నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. నిన్న ఘట్కోపర్లో భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయి 14 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఇవాళ ఆ హోర్డింగ్ శిథిలాల్ని తొలగిస్తున్నారు అధికారులు. దీంతో వాహనాల్ని దారి మళ్లించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దళిత మేయర్ను నియమించాలని డిమాండ్ చేశారు బీజేపీ కౌన్సిలర్లు. బీజేపీ ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు. డీఎంకే నేత దయానిధి మారన్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చెన్నై ఎగ్మోర్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను కోర్టు జూన్ 27కు వాయిదా వేసింది. ఎంపీ లార్డ్స్ నిధుల విషయంలో దయానిధి మారన్ అవకతవకలకు పాల్పడ్డారని పళనిస్వామి ఆరోపించారు. దీనిపై మారన్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తప్పుడు ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేదంపై దాఖలైన కేసులో తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బాబా రామ్దేవ్ చాలా ప్రభావశాలి అని, దానిని సరైన దిశగా ఉపయోగించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. తమిళనాడులో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామనాథపురం, కోవై, నీలగిరి, ఈరోడ్ జిల్లాలతో పాటుగా మరికొన్ని చోట్ల వాన తెరిపివ్వడం లేదు. దీంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. రోడ్డుపై భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బోడ్గా గ్రామ సమీపంలో ఐఈడీ పేలడంతో 2 చిన్నారులు చనిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీని అమర్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు ఎస్పీ జితేంద్ర యాదవ్.